ఏ బాలుని చంపిన బాలుని బయట రోడ్డు మీద చూసాం, మా పోర్షన్ లో చూడలే. మా పోర్షన్ లో బిల్డింగ్ లకు అక్కడికి వెళ్ళి వచ్చిండని ఇవాళ అంటారు కానీ ఇటు నుంచి మాత్రం ఎప్పుడు వెళ్ళలేడు. అంటే పైనుంచి దూకేటప్పుడు మీరు ఎప్పుడు ఎవరిని చూడలేదు? చూడలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు చెప్పలేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు మాకు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తారు, ఇక్కడికి వెళ్ళి అక్కడ వస్తారు అని చెప్పలే. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారంట. ఈ రోజు ఎరికైంది మాట్లాడుకుంటారంట. ఏమో మాకు తెలియదు, మాకు చెప్పలేమా. మొత్తం పైన ఉంటారు, మాకేమేరక. డ్యూటీలోకి వెళ్తారు వాళ్ళు ఇద్దరు డ్యూటీలోకి వెళ్తారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడే మాట్లాడుతుంది అంతే. అది నాకు తెలియదు. వాళ్ళ అమ్మకు షాప్ ఉందంట, తండ్రి ఏం చేస్తాడో తెలియదు నాన్న నాకు. ఇక వాళ్ళకి ఇల్లుగాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఉంటారు. 3 ఏళ్ల నుంచి అమ్మాయి బాగానే ఉంటది. పాప మంచిదే, మంచిగా ఆడుకుంటది. మా దగ్గర ఆడుకున్న పిల్ల మా ఇంట్లో. ఆ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకుతూ ఉండేవాడు అని ఎప్పుడు చెప్పింది అమ్మాయి వాళ్ళ తల్లి? వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి చెప్పలే, ఈ రోజు ఎరికైంది మాకు అంటున్నారు. చూసిన వాళ్ళు అంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దుంకేవాడు. ఇంకెంతమంది అబ్బాయిలైనా ఆడుతున్నప్పుడు అట్లా బిల్డింగ్ ఎవరు ఎక్కడ చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అదే ఇప్పుడు ఇంట్లోకి వచ్చి చంపి వెళ్ళనీకి ఆయనకి ఎందుకు అంత కక్ష? చిన్న పాప, నీకేమన్నా కావాలంటే గోల్డ్ కావాలంటే ఎత్తుకపోని ఉంటుంది, అమ్మాయిని లోపల డోర్ పెట్టనుంటివి. డబ్బులు కావాలంటే దోసుకపోనుంటివి, అమ్మాయిని డోర్ పెట్టనుంటివి. వాళ్ళ తల్లిదండ్రికి అమ్మాయినే దక్కుతుండే. ఇప్పుడు అమ్మాయి లేకుండా అయిపోయింది వాళ్ళకు. పిల్లల గురించి కష్టం చేసుకుంటారు వాళ్ళిద్దరు మొగలు. ఆమె మొన్న మా ఇంట్లోకి వచ్చినాక ఆపరేషన్ చేయించుకుంది పిల్లలు చాలనుకొని. ఇప్పుడు తల్లి కోత, తల్ల కడుపు ఎవరు తెచ్చిస్తారు? అంతేతు బిడ్డను ఎవరు తెచ్చిస్తారు? వానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వానికి తల్లి. రోజు ఇప్పుడు ఇంట్లోని ఇలా దారుణం జరిగింది అనగానే ఆ పక్క బిల్డింగ్ లో వాళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది కదా. అంటే మిట్ట మధ్యాహ్నం అందరూ ఉన్న టైంలోనే అయ్యింది కదా. పిల్లలు ఎవరు పక్కన ఎగురుతున్నారు, ఎవరు పక్కన గెంతుతున్నారు అన్న విషయాలు కనీసం ఇళ్లలో ఉన్న వాళ్ళు చూడరమ్మా? కనబడదు ఇళ్లలో ఉన్న వాళ్ళకు. అంటే తలుపులు వేసుకుని ఉంటారా? అది అక్కడ మూలకుంది తల్లి. మా పెంట్ హౌస్, వాళ్ళ పెంట్ హౌస్ అటు వెనకకుంది. ఇక రోడ్డు పొట్టు పెట్టే వాళ్ళు పెంట్ హౌస్ దిక్కు ఎందుకు చూస్తారమ్మా? ఇప్పుడు చూస్తారు మా ఇంటి దిక్కు. ఎవరంతా వాళ్ళు సప్పుడు దిక్కు వెళ్ళేటోళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. కనబడదు, కిందికెళ్ళి కనబడదు. కనబడదు. పెంట్ హౌస్ మీదకి వీళ్ళు ఉన్న దాని పైకి దుంకుతాడంట, దుంకి పెట్టు దిగి వస్తాడంట. ఇక ఎవరెవరు పోతారో వాళ్ళకే ఎరకనా నాకు తెలియదు. ఈడు పోతాడనే ఇప్పుడు ఎరకైంది నాకు. రోజు చూస్తాము, గల్లీలో ఆడతారు కదా. నాతోనేం మాట్లాడాడు కానీ ఏమన్నా పడ్డదంటే ఆంటీ బాలి అని అంటే మేము ఇవ్వమంటుంటుంది. మా ఇంట్లో వాడొద్దు, మీరు ఈడ ఆడొద్దు, మీ గల్లీలో ఆడుకోర్రు అని కోపం అవుతుంది. మా ఇంట్లో ఉన్నాడు పోయి ఆడితే కూడా అని కూడా కోపం అవుతుంది. మరి అబ్బాయి ఇలా చేసిన తర్వాత 4 రోజులు ఏదైతే ఉందో పోలీసులు అందరూ ఎవరు చేశారు అని వెతుకుతున్న టైంలోనే అబ్బాయి 4 రోజులు మీకు ఎప్పుడైనా కనిపించాడు? కనిపించలేదు, కనిపించలేదు. 5 రోజుల నుంచి స్కూల్ కూడా వెళ్ళట్లేడంట. సోమవారం నుంచి. మరి మీకు ఎవరికి అనుమానం రాలేదు? రోజు కనబడే అబ్బాయి ఇప్పుడు ఈ అడవుడిలో మేము బయటికి వెళ్ళి ఎవరు ఆడతలేరు. 5 రోజులు సంది బయట ఎవరు ఆడతలేరు. అందరు పోలీసు వాళ్ళు ఉంటున్నారు కదా, ఎవరు ఆడతలేరు. ఒక్క పురుగు ఆడతలేదు బయట, ఎవరు ఆడతలేరు. సో అదే విధంగా అనుకున్నారు అయితే అబ్బాయి కనపడకపోవడానికి రీజన్ అదే అనుకున్నారా? అదేం మేము అనుకోలేదు. పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబెట్టారో మాకు తెలియదమ్మా. పోలీసు వాళ్ళే పట్టుకున్నారు. మీరు అబ్బాయిని చూసారమ్మా ఎప్పుడైనా? మేము ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇల్లండి వస్తాం కానీ ఇప్పటివరకు చూడలేదా బాబుని. ఓటీటీలో చూసి అలవాటడే ఆ క్రైమ్ సీన్ తోటి ఈ మర్డర్ చేశాడు. ఇంకోటి విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయ్యో ఆ పిల్లోడు ఏదో చేసిండు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిందించడం పద్ధతి కాదు. ఏందో వాళ్ళకు కూడా తెలిసిందో తెలియదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక్కరు చేసిన పని ఇది కాదు. ఇది చాలా ఏదో ఉంటుంది ఇందులో, ఎంతోమంది ఉండొచ్చు దాంట్లో. ఒక్కరితో అయితే ఈ పని చేసే సాధ్యం అయితే కాదు. ఇవాళ ఇంటర్వ్యూషన్ చేసి ఉండొచ్చు, అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడు ఆ ఫోటో చూసి చెప్పొచ్చు, ఆ పిల్లోని ఒక్కరితోటి మాత్రం ఇంత దారుణంగా చేయడం అది కాదు. అంటే కుటుంబ సభ్యులే ఉండొచ్చా, ఫ్రెండ్స్ ఉండొచ్చు? అది మనం ఏం చెప్పలేమా అండి. ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఒకరి వాళ్ళతో అయితే కాదు. వాళ్ళ ఇంటర్వ్యూషన్లో తెలుస్తుంది అసలు ఏంది అని చెప్పేసి. అట్లా పోలీసులకు మీ కాలనీ వాసులు అందరూ సహకరించారా? సహకరించారు, అందరూ సహకరించారు. ఇలాంటి వ్యక్తి పని చేస్తే ఎవరు సహకరించారండి? ప్రతి ఒక్కరు రాత్రి పూట నిద్ర లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ
వాడు దొరకాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలియదండి మనకంతా. ఈ రోజు బాబు అంటే ఇక్కడ సందులో వాళ్ళు కూడా ఎక్కువ స్థానికులు కాదు, బయట నుంచి వచ్చి రెంట్కు ఉండటోళ్ళే వాళ్ళంతా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ పిల్లగాడు ఎంత కుక్కడపల్లి మొత్తము ఏంది అది గంజాయి గ్యాంగ్ అని పెట్టారు సార్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక కార్పొరేటర్ గారు ఉంటారు. ఇక్కడ మంచి ఇది సార్, ఇది ఇక్కడ ఇదేమి స్లమ్ ఏరియా కాదు కదా, ఒక సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ అంతా జనాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ పక్కన బాబు వచ్చింది అందరికి తెలుసు, ఇక్కడే ఉన్నాడు పక్కనే ఉన్నాడని తెలుసు, కానీ ఎవరనేది తెలియదు. కానీ ఈరోజు తెలిసింది. కానీ ఆ బాబుని ఏంటంటే ఇప్పుడు మైనర్ కాదని మీరు అంటున్నారు, తీసుకెళ్ళి సేఫ్టీగా పెట్టారు. ఇప్పుడు పక్కన వాళ్ళకి కూడా ఏంటి, వాడిని ఏం చేయలేదు కదా మనం కూడా చేద్దామనే పిల్లలకి వస్తుంది. అదేం చేయాలంటే మీరు అక్కడ ఎమ్మడి తీసుకొచ్చేసి ఒక పెట్రోల్ పోసి తగలు పెడితే రెండో అవును సార్ కొత్త సార్ అప్పుడు కష్టాలు వేరే సార్. అప్పుడు ఏంటంటే ఒక తప్పు చేస్తే వాళ్ళకి ఒక శిక్ష అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు పిల్లలు అంతా ఖరాబ్ అయిపోయినారు ఈ సినిమాలని ఫోన్లు చూసి. అది చట్టం కూడా కొంచెం స్పీడ్గా చేస్తే కదా సార్ వెనక పిల్లలకి భయం అనేది ఉండేది. అంతే సార్. అంటే అదే సార్ మేము అంటుంది, ఇప్పుడు మార్చాలి చట్టాలు కూడా కొన్ని మార్చాలి. ఉన్న సిచ్యువేషన్ బట్టి సార్ కొంచెం మీరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఏది ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొంచెం ఏంటంటే లాయర్లు ఉన్నారు, చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా పరిగెత్తుతుందో ఆ కేసులు కూడా అట్లా ఒక 10 రోజుల్లో 1 నెలలో చేసేయాలి. వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి చదివి ఇవన్నీ అవసరమే సార్. శిక్షించిన వాళ్ళకి శిక్షిస్తే వెనకాలన్నా జాగ్రత్త పడతారు కదా. వాళ్ళ తల్లి ఏం కోరుకుంది సార్, నా బిడ్డకు జరిగినా కానీ వేరే బిడ్డకు జరగొద్దంది. ఇప్పుడు అందరం అదే కోరుకుంటున్నాం. పక్క పిల్లలు ఎలాంటి శిక్ష అంటే సార్, ఇప్పుడు ఆ బాబు చేసిన చిన్న తప్పు కాదు కదా, ఆ బాబుకు తగిన శిక్ష ఇక్కడ ఈ కోర్టుల లాయర్ మేమేం చిన్నపరచట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక పెద్దరికం అనేది తీసుకొని ఎవరొకరు ఆ బాబుకి అక్కడే శిక్ష వేయండి. ఏదైనా వేస్తే ఏంటంటే పక్కన భయం ఉంటుంది, అరే ఇట్లా చేస్తున్నారు మనం చేయొద్దురని. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసారు, మాకు కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కొన్ని ఏదో పైసలు పెడతారు వచ్చేస్తారు అదేముందిలే అనుకుంటున్నారు జనాలు. అట్లా ఆ ఒక్క పాపే కదా సార్, చాలా మంది అట్లాగే బలవుతున్నారు కదా. ఎవరికి మనకి న్యాయం జరుగుతుందో జరగట్లేదో. చిన్న పాప సార్, ఆ పాపను ఫోటోలో చూస్తే కూడా ఒకసారి ఒక కేంద్ర విద్యాలయంలో పాప చదువుతుందంటే ఆ పాప ఎంత తెలియగలదో మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళ ఇంటికి వస్తుండే ట్యూషన్కి, చాలా క్లెవర్ స్టూడెంట్ ఉండే సార్. చాలా మంచిది. మా పాప అయితే పరిశాన్ అయిపోయింది, ఈ పాప ఇట్లా కావడం డాడీ మా దగ్గర. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ శిక్ష చేయడము చాలా మంచిది సార్. అది మేము మీడియా ద్వారానే పోలీస్ ల్యాండ్ ఆర్డర్కి ఇన్ఫామ్ చేయాలా, ఎందుకంటే ఇంకోటి చేయడానికి కూడా భయపడాలా. అలాంటి ఇది ఇవ్వాలా. ఇంతకుముందు కదా అప్పుడు సజ్జనార్ కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఉండే, అదే విధంగా ఇమీడియట్లీ శిక్ష చేయాలా. అప్పుడు ఇంకోసారి చెయ్యడానికి భయపడతారు. మైనర్ బాబు వాడు ఆలోచించలేడు కదా, అన్ని రాసుకొని చేసిండు. మైనర్ బాలుడే ఒక మైనర్ అమ్మాయిని అట్లా చేయడానికి కూడా ఆలోచించారు, వెనకాడలేడు కదా. వాళ్ళని మైనర్ ఏంది పెద్దోడైందండి, ఇమ్మీడియట్లీ వానికి పనిష్మెంట్ ఇవ్వాలా అంతే. ఇంకోసారి వేరోడు చెయ్యడానికి భయపడాలి. అలాంటి శిక్ష చట్టాన్ని తీసేయాలి, ఫస్ట్ ఇంకోసారి భయపడాలి, శిక్షపడాలి అంతే. అంటే ఆ పిల్లవాడు ఒకవేళ తనని చంపడం కోసం వేసుకున్న ప్లాన్ మనం చూస్తే గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మరి చంపేయాలని ఒకటి నిర్ణయం తీసుకొని వచ్చాడు. అంటే పిల్లలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చెడిపోతారు అనుకుంటారా? ఎలా పిల్లలు సోషల్ మీడియాలో ఇప్పుడు అంత జరుగుతుంది. సోషల్ మీడియాలో చెడిపోతారు పిల్లలు చూసి, ఫోన్లో చూసి, సోషల్ మీడియా చూసి. మనం కూడా చంపితే మనం ఏం కాదు, మనం మైనరే కదా, మనం ఏం చేయలేరులే, మైనర్ మళ్ళీ వదిలిపెడతారులే, మనకు స్టేట్ కూర్చోరు అన్న ఆలోచనతో పిల్లగాడు ఆ దుర్దోషంతోనే పిల్లగాడు ఆ అమ్మాయిని, మంచి క్లెవర్ స్టూడెంట్ని, మంచి చదువుకునే అమ్మాయిని హతమార్చి ఎంత చేసిండు. ఆ అమ్మాయి చచ్చిపోయి తల్లిదండ్రులకు ఎంత ఆవేదన అంటే అంత ఆవేదన. అసలు వాళ్ళకు అసలు ఆ అమ్మాయి, ఆ బాబు చేత అమ్మాయి చచ్చిపోతాని కల కూడా కనలేదు ఎవరు. అది అబ్బాయికి మాత్రం సరైన శిక్ష ఇవ్వాలి. అబ్బాయిని ఇప్పుడు పూటలో చూసినాం మన దగ్గర ఏ రోజు చూడలేదమ్మా. మన పని మనకు ఉంటుంది, పొద్దున్న సిటీలో మన పని మనకు ఉంటుంది. ఎవరేమో చూస్తాం, మనం ఇవన్నీ దొరుకుతాయి మనకు తెలుసా. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని కూడా మనం ఏర్పాటు చేయలేము. ఇప్పుడు వచ్చారు మిమ్మల్ని, రేపు మరి ఏడ కలిసినప్పుడు కూడా ఏర్పాటు చేస్తాం, ఏడ చేస్తాం, మనం చేస్తాం, పోతూనే ఉంటాం, ఎన్నో పోతూనే ఉంటాయి.
ఇప్పుడు సిటీలో ఎవరైనా చూస్తాం, పల్లెటూరు అయితే మనకు పలానోని మనవాడు, పలానోని అమ్మ, పలానోని బిడ్డ అని చూస్తాం. సిటీలో ఎవరు చూస్తారు తల్లి? ఎవరు చూడరు కదా. అది పిల్లగానికి చట్టం మైనర్ అనే చట్టాన్ని తీసేయాలి. ఫస్ట్ మైనర్ చట్టాన్ని తీసేసినాకనే పెద్దోడు కాదు ఒక 40-50 సంవత్సరాలు రౌడీ షీటర్ చేసిన హత్య చేసిండు. ఇప్పుడు ఆ పిల్లగాడు ఒక రౌడీ షీటర్ చేయని హత్య కూడా వీడు చేసిండు. మైనర్ బాలుడు, 15 సంవత్సరాల బాలుడు, ఒక రౌడీ షీటర్ కూడా అంత ధైర్యంగా చేయడు హత్య. పేపర్ మీద రాసుకొని ఏ టైంలో పోవాలి, ఏ టైంలో రాసుకోవాలన్న హత్యతో ఎప్పుడు 10 మంది చంపిన రౌడీ షీటర్ కూడా ఇంత బేగబందిగా హత్య చేసిన రోజులు లేవు. ఆ బాబు మా కిలాడి, వాడు ఏం చేస్తాడో వాడిని ఇంటర్గేషన్ చేసుకొని ఇప్పుడు ఇలా ఉన్న తల్లిదండ్రులు, ఇప్పుడు నేను 4 రోజుల కాంచి పిల్లలు ఉన్న ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఎడిపోవట్లే, పని కూడా పనిచేసి పిల్లలు కావాలే ఉన్నారు. నిన్న మొన్న ఇప్పుడు ఈ ఏరియాలో పిల్లలు కావాలి. ఈ అక్కకో బిడ్డ అటు ఇటు పోయేది, బిడ్డ ఇంటికాడ ఉంటే సపరేట్ ఏమో ఇంటికాడనే ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లల కావాలి, తల్లిదండ్రులు ఉండే కాడికి వచ్చింది పరిస్థితి. సార్ ఈ మధ్యకాలంలో 14-15 సంవత్సరాల పిల్లలు కూడా రౌడీజానికి పాల్పడడం, గొడవలకు వెళ్ళడం, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఇలాంటి రిపీటెడ్ గా చూస్తా ఉన్నాం. సో దీనికి బాధ్యత ఎవరు వహించాలంటారంటే తల్లిదండ్రులు బాధ్యత వహించాలా, గురువు బాధ్యత వహించాలా, చదువు చెప్పే వాళ్ళ ఎవరు? ఫస్ట్ తల్లిదండ్రులు వహించాలి. తల్లిదండ్రి కొడుకు లక్షణాలు ఉన్నాయి, బిడ్డ లక్షణాలు ఉన్నాయి, బిడ్డ అయినా లేదు, కొడుకు అయినా లేదు, వాళ్ళ లక్షణాలు ఏమున్నాయి, మొదలు వాళ్ళని చూసుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులు చూసుకోవాలి. తల్లిదండ్రుల భయంతో గురువులు ఏం చేస్తారండి? గురువులు ఏం చేస్తారు? చదువు చెప్తారు, తోలుతారు. తల్లిదండ్రులకే కదా బాధ్యత, కన్నా తల్లిదండ్రులకే కదా బాధ్యత. తల్లిదండ్రులే. ఇప్పుడు గురువుకు పోతాం, పొద్దున 9 గంటలకు పోతాం, సాయంత్రం 4 గంటలకు వస్తాం. వాడు ఇప్పుడు టీచర్ ఏడు ఉంటాడు, 10 మందిలో వాడొకడు. మనం ఏం చేయలేదు కదా, గురువు ఏం చేయలేడు కదా. తల్లిదండ్రులు మనం పొద్దున్న తిండి పెట్టాలి, మనం ఏం చేయలేకపోతాం. గురువు ఏం చేస్తాడండి? అసలు తల్లిదండ్రుల మీద అసలు మామూలు ఇప్పుడు చూస్తే మనం తల్లిదండ్రుల మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం సమాజంలో తల్లిదండ్రులు పడుతుంది కానీ ఇప్పుడు వాళ్ళని ఏమంటాం, మనం కూడా ఏం అనలేం కదా. ఇవి చేసిన పిల్లగాడు చేసిన దానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళు మంచిగా కావచ్చు, చెడే కావచ్చు, వాళ్ళ తత్వం వేసుకుంటే మనకు తెలియదు. మంచి తల్లిదండ్రుల కడుపులో కూడా ఇచ్చిన కొడుకులు ఇష్టం నా కొడుకులు పుడతారని ఉంటారు. ఇప్పుడు ఉంటారు. అది